ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండలం మామదాపూర్ గ్రామంకు వెళ్ళే మడద నుండి రోడ్డు నుంచి వెళ్ళే బీటీ రోడ్డును వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఈ రోజున పనులను ఇక్కడ రోడ్డును పరిశీలించడం. ఈ 3.5 కిలోమీటర్లు దాదాపు వందలాది గుంతలు ఉండే పరిస్థితి ఉన్నది. గౌరవ మంత్రి గారు ఆ పనుల కోసం ప్రారంభించి దాదాపు 7 నెలలు గడిచింది. 2.5 కోట్లతో ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డు వెంబడి వందలాది మంది రోజు ప్రయాణిస్తుంటారు, వందలాది వాహనాలు పోతుంటాయి. ఈ హుస్నాబాద్ పట్టణానికి ఎక్కువ ఈ రోడ్డు వెంబడే అనేక పంట పొలాలకు పోయే రైతులు ఉన్నారు. తర్వాత ఈ రోడ్డు వెంటనే సదాపూర్ మండలానికి పోయే పరిస్థితులు అనేక గ్రామాలని చుట్టుపక్కల. అందుకోసమే మంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే పనులు ప్రారంభించే దిశగా ఉండాలి. 7 నెలలు గడుస్తున్నా కూడా ఈ పనులు ప్రారంభించలేదంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా స్వచ్ఛంగా కనబడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పనులు శంకుస్థాపన చేస్తారో వెంటనే ఆ ప్రాంతంలో వెంటనే పనులు ప్రారంభించగా మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చేసి నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ హుస్నాబాద్ పట్టణంలో ఉన్న అనేక పనులకు శంకుస్థాపనలు జరిగినాయి. ఇప్పటివరకు కూడా కొంత పనులు జాప్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే శంకుస్థాపనలు చేసినో ఆ శంకుస్థాపనలు చేసిన పనులను వెంటనే ప్రారంభించే ఉండాలి. అదేవిధంగా ఇక అంతకుముందు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏసీపీ కార్యాలయం కానీ, అదేవిధంగా మాతా శిశు కేంద్రాన్ని కానీ, అదేవిధంగా మార్కెట్ కూరగాయల మార్కెట్ సంబంధించింది కానీ, తర్వాత మిగతా కార్యక్రమం అనేక అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి. కాబట్టి అదే మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇంకా అభివృద్ధి భాగంలో మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు ఇచ్చారు. అవి కూడా పనులు పూర్తయిన దిశగా వచ్చినాయి. కాబట్టి వారిని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లు మొన్న కురిసిన వర్షాలకు చాలా గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది పరిస్థితులుగా మారింది. వర్షాలు కూడా తగ్గుమట్టను కాబట్టి ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినో వెంటనే దానికి మరమ్మతులు చేపట్టని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేకపోతే ప్రతి గ్రామాన అనేక రోడ్లతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హుస్నాబాద్ టు మమదాపూర్ వెళ్ళే దారిని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క దారి కోసం అని చెప్పి గౌరవ మంత్రి గారు కొన్ని కోట్లు వెచ్చించి 26/2/2024 రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పనులు జరగలేదు. ఈ రోడ్డు మీద చాలా అనేక గుంతలుగా బాగా ఉన్నాయి. ఇది కాంపోస్ట్ ఫామ్ యార్డ్కి కూడా పోయే దారి కూడా ఉంది. ఇది దానికి ఇబ్బంది జరుగుతున్నది, మందాపూర్కి పోయే ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నాయి. ఆటోలు ఏమాత్రం పడిపోయే పరిస్థితి. ఇంతకుముందు ఒక ఆటో కూడా ఇక్కడ వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని మేము లేపడం కూడా జరిగింది. అందుకని దయచేసి మీరు నిర్లక్ష్యం చేయక తప్పకుండా వెంటనే ఈ పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. చాలా అవసరమే ఈ రోడ్డును కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ పనులు ప్రారంభించాలని, లేనిచో మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.